హాయ్. హాయ్ పురుష్. హే, నా పేరు పురుష్ కాదు, పురుషోత్తం. ఈ జన్మకి నీకు తెలుగు రాదు, షాను పలకలేవు. హే, ఏంటి మన ఎగతాలు చేస్తున్నావు? నేను ఒక సీనియర్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్, నువ్వు ఒక సాధారణ వీసీ వీడియో కెమెరామెన్. అందరి ముందు నువ్వు ఇలాంటి విరి వేషాలు ఎప్పుడు వేయకు. ఓకే మేడం. ఈ రోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం? శ్రీశైలం ఉత్సవాలకా? కాదు, పాప ఆల్బమ్ షూట్ చేయడానికి. ఓకే. త్వరగా బయలుదేరు మ్యాన్. నన్ను త్వరగా బయలుదేరమంటున్నారు? ముందు మీరు డ్రెస్ వేసుకోండి. ఇదే నా డ్రెస్ మ్యాన్. ఎక్కడ నీ అసిస్టెంట్ ప్రోగ్రామ్? ఎక్స్క్యూజ్ మీ, కొంచెం మైక్ పెట్టాలి. ద జూట్. సార్ నేనేం పాఠానికి రాలేదు, మైక్ ఎందుకో? గుడ్ క్వశ్చన్. ఆడేవాళ్ళకు కూడా మైక్ పెట్టాలి. ఇది అనాదిగా వస్తున్న ఆనవాయితీ. ప్లీజ్ కోఆపరేట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. తక తయ్య 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 తక తయ్య తయ్య తయ్య. గుడ్ మైక్. ఎక్కడ కూర్చుందో చూడు. ఏదైనా మాట్లాడతల్లి. ఏం మాట్లాడాలి? ఐ లవ్ యూ అని చెప్పు. రే బలరాం, నేను మొబైల్లో మాట్లాడుతున్నావు? నేనేరా. ఒరే దరిద్ర మామ, ఇక్కడికి తగలంటావా? వీడి కెమెరామెన్ కాదు, లైట్లు మూసే కూలేదు. ఫోల్. ఒరే ఒరే బక్కోడా, బట్టతలోడా, దిగరా దిగరా, దిగు. నీకు అసలు బుద్ధుందా? ఇంతకాలానికి ఒక అందమైన అమ్మాయిని సెట్ చేసుకుని చెడ కొడతావా? కడుపు అన్నం తిన్నావా, గడి తిన్నావా? ఇవాళ నా కరెక్ట్గా చెప్పు, నా కూతురు పెళ్లి చేసుకుంటా లేదా? డేట్ ఫిక్స్ చేయాలి. నువ్వే ఒక వానపావువి. వానపావు కన్నా పిల్ల పావుని ఎవడు చేసుకుంటాడా? ఆహా, అయితే నా కూతురు అంజలి నువ్వు చేసుకో అన్నమాట. అంజలో గింజలో ఎవడు చేసుకుంటాడా? బాబా, నీ వీక్ పాయింట్ మన మీద ఏదైనా టచ్ చేస్తాను. మోహనుడు. ఎక్స్క్యూజ్ మీ, ఏంటి అడగండి. ఏంటి సార్? పొర పంది. ఏం కూర్చోవరా? పంది. ఏంటి అడిగితే పోరా పన్నట్టవా? ఆ పెద్ద మొహం చూసి వదిలిపెడుతున్నాను, లేదంటే ముక్కలు ముక్కలుగా నరికి ఖైమా చేసిండేవాడిని. రాస్కెల్. ఏరా, నవ్వుతున్నావా? ఎవరైనా నడు దగ్గర కితకితలు పెడితే పక్కపక్క నవ్వుతారా? ఆ భగవంతుడు నాకు శిక్ష విధించాడు. దీన్ని ఆసరాగా తీసుకుని అడిచే తన్నిస్తావా? చచ్చినా నీ కూతురు పెళ్లి చేసుకుంటారా? ఇది మా అమ్మ బొబ్బట్ల బుల్లి మీద తొట్టు. చెయ్యెత్తుతావా? రే ఊదేస్తాను. డింగిరి. మిస్టర్ బలరాం, Yes. మీకు ఫోన్. ఫోనా? మిస్టర్ బలరాం, ఇక్కడికి వచ్చిన క్లయింట్ ఒకరిని పోరా పదని తిట్టారంటే మీరు? I have spot in my what is English for nadu, madam? హిప్. Hip. Somebody knocking, I am marching. కరెక్ట్ రీజన్ చెప్పలేదు, దీన్ని ఉద్యోగంలో తీసేస్తాను. పోరా పంది. వాట్ యు టెల్లింగ్ మీ? పంది. బట్ట తలేదవా? ఇడియట్. ఫోన్ పెట్టే మ్యాన్. సాయంత్రం వచ్చి జీతం తీసుకెళ్ళు. సార్ సార్ సార్. ఇప్పుడైనా చెప్పు, నా కూతురు అంజలిని చేసుకుంటావా లేదా? నిన్ను పోయింది, నా ఉద్యోగం పోయింది. ఏంటి? మా మామ బట్టతల గారితో పెద్ద గొడవ అయిపోయింది. నువ్వే ఏదో విధంగా మన ఎండి గారితో నా వీక్నెస్ గురించి చెప్పాలి. ఏం వీక్నెస్? చెప్పాను కదయ్యా, నడుము మీద ఒకరికి ఇస్తే పోరా పంది. అమ్మా! అయ్యో! రేయ్, డ్రైవర్ బండి ఆపరా, నేను లోపల కూర్చొని పైన ఎక్కుతాను రా. వణక్కం సార్వాడ. ఎన్నాపా చోప్రా మేడం విషయం ఏం చేశారు? వర్కౌట్ అయిందా? ఏం అర్థం అవట్లేదురా. మొన్న బెంగళూరులో ల్యాండ్ అయ్యి ఆలోచించి చెప్తానంతే. నిన్నటికి నిన్న లక్నోలో ల్యాండ్ అయ్యి చెప్తానంతే. రోజు నా ఇంట్లో ల్యాండ్ అవుతూనే ఉంది. మరి అది ఎప్పుడు బోర్డింగ్ పాస్ ఇస్తుందో, నేను ఎప్పుడు టేక్ ఆఫ్ అవుతానో ఏమో అర్థం అవట్లా. సార్వాడే, మీరు ఓకే అంటే అంత చోప్రా మేడం ని మీ బెడ్రూమ్ కింద పంపించి మిమ్మల్ని కౌగిలించుకునే ఏర్పడదా చేస్తాను. అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తాను. ఎలా? 1 and 2 and I love you, 3 and 4 and you love me, you love. మర్యాదగా చెప్తున్నా, నీ బాడీ మీద ఉన్న బంగారం అంతా నాకు ఇచ్చేసేయ్. నా దగ్గరే ఉంటుంది, నేను ఎరెస్ట్ ని కావాలంటే చాక్లెట్ ఇస్తాను, లేదంటే దూదిస్తాను, చెవిలో పెట్టుకో. నేను తమిళనాడు దొంగని పొడిచి పూడుస్తాను. సుందర్, 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 ఎవరో ఎవరో ప్రియాంక, ప్రియా, ఏ ప్రీ, ఏమైంది బేబీ? ఎందుకు కొనుక్కుతున్నావు? దొంగ. అవును, నేను దొంగనే. నీ మనసు దోచుకున్న దొంగని నేనేగా. అది కాదు. ఏది కాదు? ఏదో రోజున వస్తావని తెలుసు, కానీ ఇలా ఎగురుకుంటూ గున్న ఏనుగులా వచ్చి వెళ్తావు అనుకోలేదు. ఐ లవ్ యూ బేబీ. అయ్య బాబు, నేను సిగ్గేస్తున్నావు. ఐ లవ్ యూ. ఏ ప్రీ, నేనంటే అంత ఇష్టమా? కాదా మరి? నాగార్జునకి అమలంటే ఎంత ఇష్టమో నాగార్జునకే తెలుసు. నాకు నువ్వంటే ఎంత ఇష్టమో నాకే తెలుసు. నీకేం తెలుసు? దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటాలే.
ఎర్లీ యాజ్ పాసిబుల్. పంతులు గారిని పిలిపించి వెంటనే ముహూర్తం పెట్టించండి. వెరీ అర్జెంట్. ఓకే. నూకాలు సింహాద్రి మీద బెంగపడి వచ్చేసాను. సింహాద్రి మీద బెంగపడ్డారా? అంటే ప్రేమలో పడ్డారా? పడ్డానండి, ప్రేమలో మరి విడూరంగా ఉందిలే ఇది. నూకాలు, సింహాద్రి నాకు కావాలి. ఏం చేస్తే పడతాడు? మగోణ్ణి పడగొట్టాలి అంటే చేతనైతే భయపెట్టాలి, లేకపోతే భయపడాలి. సింహాద్రిని భయపెట్టేవాడు ఇంకా పుట్టలేదు గాని మీరు భయపడండి చాలు. అలాగే భయపడతాను. అయితే ఇంకే మీకేదంటే భయం? గండు చీమ, అదంటే చచ్చేంత భయం. అది చాలా అమ్మాయి గారు. చీమ. అయ్యే బాబాయ్, చీమ చీమ, సింహాద్రి చీమ చీమ. ఏమైంది? చీమ ఎక్కడెక్కడ తిరిగేస్తుంది. అదంటే నాకు చచ్చేంత భయం. ఎక్కడ? ఇక్కడ. ఇక్కడ? అక్కడ సింహాద్రి చీమ చీమ. నువ్వు కంగారు పడద్దు, నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టదు. దొరికింది. భూగర్భంలో దాక్కున్న బిల్లాటి నమ్మ మొగుళ్ళ ఉంది, కానీ నేను అమెరికాని కాదు, ఆంధ్రుణ్ణి. గింజరాలు తిప్పుకుంటూ బయటికి రప్పిస్తా చూడు. సింహాద్రి ఎక్కడికి వెళ్ళావు? అది గది మ్యాటర్. నువ్వు పడుకో. అమ్మో. అబ్బో, చంపేస్తున్నావు సింహాద్రి. ఏంటది? బెల్లం. చీమను పట్టుకుర మగడ అంటే బొడ్డు చుట్టూ బెల్లం రాస్తావేంటి? పొగ పెడితే కలుగులోంచి లేగెత్తే ఎలకలాగా బెల్లం స్మెల్ కి నాలుగు తిప్పుకుంటా అవుతా చూడు చీమ. అదిగో చెప్పానా, వచ్చేసింది. అయిపోయావే, ఇక నీకు దగ్గర వెళ్ళిపోయింది. శ్రీమత్ చిమాచిమడి గోవిందో హారి. నిన్నంటే అసలు ఏమి ముట్టుకోలేదు. వదినా కజ్జేపు నేనేదో అన్నానంటావు, కజ్జేపు మనసు బావకాయ ఇటు వెళ్ళిపోయారంటావు, ఇంకాసేపు ఎవరో ఎత్తుకుపోయారంటావు. నాకు అసలు ఏమి అర్థం కాదు. ఎవరండి మీరు? ఏమైందక్క? రాత్రి ఇక్కడే ఉన్నాడు. తెల్లారుజామున చూస్తే అసలు కనపట్టలే. నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడో ఏంటో అసలు అర్థం కట్టలేదు. గణేష, లవ్ స్టోరీ గొడవ అయిపోయింది, ఇప్పుడు ఫ్యామిలీ సెంటిమెంట్స్. మా ఆపండి. ఏం చెప్పని చెప్పలేదా? మన గణేష్ ఒంట్లో బాగోకపోతే మందులు తేటానికి టౌన్కి వెళ్ళాను. అమ్మ కంగారు పడతామని చెప్పని సత్తుపంతో చెప్పాను. ఏంటి సత్తుపండు? మావయ్య, ఎందుకు నాతో మీరంత అబద్ధాలు చెప్పారు? అసలు ఈ వయసులో మీరు అబద్ధాలు ఆడచ్చా? నువ్వు ఏడుస్తూ కూర్చుంటే ఆ బాధతో నేను జరిగిందంతా మర్చిపోయాను. తప్పే. ఇదిగో నాన్న, పొద్దు నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళావో ఏమైపోయావోనని మేము ఎంత చెప్పినా వినకుండా అన్నం కూడా తినలేదు. పిచ్చెక్కిందా? సంగతి అడుగు. నువ్వు చెప్పలేదు పెద్దనా. చంటి మావి ఇంటికి మన ఇంటికి రాకపోకలు లేవు కదా. ఆ అమ్మాయి పేరేట్రా? వసు అంట. సరే సరే, సడన్ గా లగేజ్ దిగిపోయింది, ఎందుకంటావు? ఏమిటా షేకు, నువ్వెందుకు అంత కంగారు పడతావు? నేను ఎక్కడ కంగారు పడుతున్నాను? నాకేదో అనుమానంగానే ఉంది. నాకు కూడా అనుమానంగానే ఉంది. ఏమనమ్మా? రాత్రి నుంచి ఆయన కనిపించలేదు. ఈ అమ్మాయి ఏమో సడన్ గా సూట్ కేసు అట్టుకు దిగింది. అవును, కరెక్ట్ గా 5 నిమిషాలకి ఆయన జీప్ నుంచి జంపు చేసి మరీ దిగాడు. ఈ షర్టు చూస్తే మట్టు కొట్టుకుపోయింది. ఈ షర్టుకి ఆ పిల్లకి ఏదో ఆయన అనుమానిస్తారా? రే, నాన్ననే అనుమానిస్తారా? అసలు మీరు నా కడుపుని ఎలా పుట్టారా? అదేంటి
రేయ్ చెత్త ఐడియాలు నువ్వు నిన్నే అంది. మిమ్మల్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతాను? ఏంటి ఓ సీల్ రాకస్లాగా రాగాలు తీసేయటం, కులాలు ఇప్పేయటం, గోల్ చేయటం, అందరినీ కంగారు పెట్టడం. ఏమైంది ఇప్పుడు? సత్యపంచుడు నీ దెబ్బకి ఎలా చిక్కిపోయాడు పాపం. ఇంతమంది ఉన్నారు, ఒక్కళ్ళు కూడా అమ్మని చూసుకోలేరు. అవును, ఈ కోత ఎందుకు వచ్చింది? అవును కదా, మర్చిపోయాను. నువ్వేంటి ఇక్కడ? అదే నేను అసలేంటంటే రీసెర్చ్ వచ్చింది. రీసెర్చ్ మరి మీ ఊళ్ళో అయిపోయింది కదా రీసెర్చ్, ఇక్కడేంటి? అదే అంటే ఇప్పుడు ఈ ఊళ్ళో కూడా రీసెర్చ్ చేస్తే గానీ పూర్తవుదు అనుకుంటా. అంతేనా, లేకపోతే నన్ను వదిలి ఉండలేకొచ్చేసిందా? అంత సీన్ లేదు. పిచ్చి పిచ్చిగా వాక్కు. నీ పూర్తి పేరు ఏంటి? ఎక్కడ చదువుకుంటున్నారు? ఎంతవరకు చదువుకున్నా? మీరు ఇంకా ఎన్నో చదువుకుంటారు? రీసెర్చ్ అంటే ఏంటి? మీ రీసెర్చ్ మన పొలాలు. ఏంటి? ఏమైంది? 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 ఎక్కడ? ఎక్కడ? ఏమైంది? గోపక్క రూమ్ ఇక్కడ. చూపిస్తాను పద. పదవే. ఇందాక మధ్యలోనే ఆగిపోయాను. రీసెర్చ్ అంటే ఈయన గోకారు, ఓకే. మరి ఆ డాన్స్ ఏంటి? ఇందులో ఏదో ఉంది. ఒరే సూరి, నువ్వు కన్ఫ్యూజ్ కాకు, అస్సలు కన్ఫ్యూజ్ కాకు. ఏంటి సూరి, ఇక్కడున్నావేంటి? ఏంటి అలా అరుస్తావేంటి? ఏంటి మాట్లాడవేంటి? ఆ మొహం ఏంటి అలా అయిపోయింది? ఏమైంది? నాకు అమ్మాయికి ఏమైనా సంబంధం ఉందనుకుంటున్నావా? చిచ్చి, తప్పు కదూ? తప్పేనా? షర్టు ఉతకడానికి ఏమంటే వెయ్యు, అన్నీ నేనే చెయ్యు. అయ్యి బాబోయ్, ఈ నట్టు వెళ్ళారు, నేను ఇటు వెళ్తా. ఏమది? పాండవుల పరుపున రాయబారిగా ఆ పశుపాలకుడే తెంచినాడా? ఆహ్వానించి తోడ్కొని రండు, తోడ్కొని రండు. ఇదేరా ఎంట్రీ, రా. చెప్పు, ఇలాగ చెప్పు. బాబాయ్ ఏమిటి బొంద? మధ్యలో నీ స్పెషల్ ఎఫెక్ట్ ఏమిట్రా? దుర్యోధనుడు నీకు బాబాయో తాతయ్యో కాదు, బావ. బావ డైలాగ్ చెప్పు. ఏడుస్తావెందుకురా? మేకప్ వేస్తే డైలాగ్ చెబుతానన్నావుగా, ఇప్పుడు మీరు కూడా మేకప్ లో ఉన్నారుగా, అందుకే రావటం లేదు. ఏడ్చినట్టుంది. ఎస్ఐ గారేలనో దొంగవలే వచ్చినారు, దొంగలను పట్టుకున్నట్టుకు దొంగవలే వచ్చినాను. నాతో పెట్టుకోకండి, చంపేస్తాను. ఇన్నాళ్ళు నేను వెతుకుతున్న దేరస్తుడు ఇక్కడే, ఈ హోటల్లోనే మీతోనే ఉన్నాడని నాకు నా డిపార్ట్మెంట్ కి వార్త వచ్చింది. అందుకే రెక్కలు కట్టుకోవాలే. ఎక్కడ వాడు? ఎవరు సార్? ఎవడా? సిఐని దారుణంగా హత్య చేసిన హంతకుడు. ఈ లాడ్జిలో మీతో పాటు ఉంటున్న వాళ్ళ పుట్టు పూర్వోత్తరాలు నాకు కావాలి. కమాన్, టెల్ మీ, స్పీక్. ఆ వివరాలన్నీ మాకెలా తెలుస్తాయి సార్? అసలు మీరు ఎవరిని అడగాలంటే, ఎవరిని అడగాలి? లాడ్జి ఓనర్ రమాదేవి గారిని. నేను అడగలేదు. ఐ కెనాట్. నువ్వే చెప్పు. ఈ లాడ్జిలో కొంతకాలంగా కొత్త వ్యక్తి ఎవరైనా ఉంటున్నాడా? కనీసం పేరైనా చెప్పరా? ఈశ్వర్. ఈశ్వర్, ఐ నో దట్. వాడెక్కడా? ప్రస్తుతం హైదరాబాద్ కి మకాం మార్చాడు సార్. అయితే ఈ క్షణం నుంచే నేను హైదరాబాద్ మకాం మార్చేస్తా.
హైదరాబాద్ వెళ్తున్నారా? అవును, వెళ్ళక తప్పదా? వెళ్ళాలి. ఉద్యోగ ధర్మం. బ్రహ్మా, రమ్మా, వెళ్ళి తీరాలి. వెళ్ళి తీరాలి రమ్మా. బ్రహ్మా. నాకు అన్నం చేయదు, నాకు అన్నం చేయదు. అన్యాయమని బొంద. ఈ బొప్పాసి కెమికల్ తినవు, నీ కడుపు పోద్ది. నేను తిన్ను. పోనీ జ్యూస్ చేయిస్తాను, తాగుతావా? నేను తిన్నో తాగను. నేను పడే సంతోషం నువ్వు కడుపుతూ ఉంటే తెలిసేది. నాకంత ఉపలాటం ఏం లేదు. మాట్లాడకుండా ఈ మొక్కలు తినవు. అబ్బబ్బా ఏమిటండి కేకలు? అచ్చిబాబు నెల తప్పాడమ్మా. తప్పాడా? అయితే సెప్టెంబర్ లో కూడా పరీక్షలు తప్పాడనమాట. వాసని ఈ అమ్మ కడుపు మాడ. నెల తప్పడం అంటే మార్చి సెప్టెంబర్ కాదే. పార్వతి, పార్వతి ఈవిడ కూడా నెల తప్పారేమోనండి. నాకెప్పుడు ఆపరేషన్ అయిపోతున్నా. ఆవిడ కావలేదు కదా. నీ సంగతి ఇప్పుడు కాదులే. రావే రా. మళ్ళీ నాకు నాకు అర్థమైంది. పుల్లడి చింతకి అబ్బా. జల్లి జిగిరి ఈ కాయ ఎంత బాగుందో. బాబు మేము అన్నది నిజమేనా? నీకు జిల్లా జిగిరంటగా. పెళ్ళై 10 ఏళ్ళైనా నా కడుపు నాకు కాయ లేదు, ఫ్రూటు లేదు. అవును బాబు, ఇంతకీ ఈ పని చేసింది ఎవరు? నువ్వు వెళ్తావా? మా ఆయన్ని పంపుతా. వేసిన ప్రశ్నలు చాలు. అమ్మ లెక్కలు తిట్టక ముందే ఫోన్ ఎక్కడి నుంచి పని లేకపోతే సరే. బాబాయ్, పాలల్లో కుంకుమ పువ్వు కలిపివు, 12 బిడ్డ పుడతాడు. నువ్వు గోల్డ్ స్పాట్ లో గన్నేరు పప్పు వేసి తాగమ్మా, దరిద్రం వదిలిపోతావు. అవును రేయ్, ఈ కాసేపట్లోని ఈ నిజం బయటకి వెళ్ళిందిరా. నిజం నిప్పు లాంటిది. పొగ పక్కింటికి వెళ్ళింది, ఆర్పడానికి వచ్చారు. అంటే ఆ పక్కింటికి పొగుతుంది నువ్వేనమాట. పని లేకపోతే సరే. ఆ ఫేస్ చూడు, ఆడి కడుపు సరే కడుపు చూపిపోతుంటే నువ్వు పక్కింటికి పొగదు. అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుక చీరేస్తాను. నా కళ్ళలోకి సూటిగా చూసి మాట్లాడడానికి భయపడే నువ్వు నా తీర్పుకి ఎదురు చెప్తావా? ప్రాణాలు తీస్తాను. బంధాలు బంధుత్వాలు కాదురా నాకు కావలసింది. నాకు కావలసింది నీతి, న్యాయం, ధర్మం. పుట్టిన పుట్టుక కాదురా ముఖ్యం. నాకు ముఖ్యం జరిగిన అన్యాయం, జరగాల్సిన న్యాయం. తీరా తాళి కట్టరా వెళ్ళి. అప్పుడు